టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన టీమిండియా సెమీఫైనల్ వెళ్లడం క్లిష్టస్థానం చేసుకుంది. దీనికి టీమిండియా రన్ రేట్ మైనస్ లో ఉండడమే కారణం. అలాగే జింబాబ్వేపై వెస్టిండీస్ 100కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియాకు కొత్త టెన్షన్ మొదలైంది. టీమిండియా సెమీఫైనల్ వెళ్లడం మరింత సంక్లిష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. 26వ తేదీన దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3 గంటల మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచి వెస్టిండీస్ ను ఓడించాలి. అదే సమయంలో టీమిండియా తన తదుపరి 2 మ్యాచ్లు జింబాబ్వే అలాగే వెస్టిండీస్ పై గ్రాండ్ విక్టర్ కొట్టాలి. ఒకవేళ ఫిబ్రవరి 26వ తేదీన జరగాల్సిన దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో విండీస్ విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్ వెళ్లడం చాలా కష్టం. అద్భుతం జరిగితే తప్ప టీమిండియా సెమీఫైనల్ చేరడం అసాధ్యం. ఇక టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే వరుణుడు కూడా కరుణించాలి. దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావాలి. అదే సమయంలో టీమిండియా తన 2 మ్యాచ్లలో గెలవాలి. అప్పుడు సెమీఫైనల్ ఈజీగా టీమిండియా చేరే ఛాన్సులు ఉంటాయి. అలా కాకుండా దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజయం సాధిస్తే జింబాబ్వే చేతుల్లో దక్షిణాఫ్రికా చిత్తుగా పోవాలి. అప్పుడు టీమిండియాకు ఛాన్స్ ఉంటుంది. ఇలా టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే 1000కి పైగా చిక్కుముడులు ఉన్నాయి. అయితే ఇన్ని బాధల కంటే దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే టీమిండియాకు లైన్ క్లియర్ అవుతుంది. అంటే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే అహ్మదాబాద్ మ్యాచ్ కి వరుణుడు రంగంలోకి దిగాలన్నమాట.